రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్తూపం వద్ద ప్రజా ప్రభుత్వం పాలన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన మార్కెట్ చైర్మన్ విజయ తిరుపతి కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద ప్రజా ప్రభుత్వ పాలన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన మార్కెట్ చైర్మన్ విజయ తిరుపతి మండల నాయకులు అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దానం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి, మండల నాయకులు అక్కనపల్లి బాలయ్య, మాల్యాల రాజ్వీర్, పిట్ల వెంకట ప్రభాకర్, లింగం, రాజు గౌడ్, బంగ్లా రాజు గౌడ్, గౌరీశంకర్, శేఖర్, లక్ష్మీనారాయణ గౌడ్ మండల నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు 150 కోట్లు ఆగమ శాస్త్రం ప్రకారం అలాగే పీఠాధిపతుల సూచనల మేరకు 150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే దాన్ని ఓర్వలేక బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు అలాగే బీజేపీ శ్రేణులు నిన్న ఓర్వలేక ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయన్న కేటాయించిరా బీజేపీ మతన్మాద శక్తులతో మీరు రెచ్చగొట్టుకుంటూ గుళ్ళను గోపురాలను పేరు చెప్పుకుంటూ ఓట్లాడుకుంటూ ఒక్క రూపాయి సుధా కేటాయించినప్పటికీ మా ఆది శ్రీనివాస్ గారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి 150 కోట్లు మంజూరు చేయించుకొని వచ్చి ఇక్కడ అర్చకులు రోజు నిత్య పూజలు రోజు అర్చనలు జరుగుతాయి, ఎలాంటి బంధు ఉండదు అన్నప్పటికీ కూడా మీరు కావాలని రెచ్చగొట్టి నిన్న ఏదేదో వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు మేము మా పార్టీ శ్రేణులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మీకు నిన్నటి నిరసనగా ఇలా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మా ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తుందో దానికి అడ్డుపడుతున్నటువంటి బీజేపీ నాయకులకు బీజేపీకి కొంచెం మేము బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని మన తెలంగాణలోనే చిన్న తిరుపతిగా భావిస్తారు. మన తెలంగాణ కదా వీళ్ళంతా చేసేది, దీన్ని ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు? మీరు ఎందుకు చేయలేదు మరి ఇంతకుముందు? ఇప్పుడు మేము చేస్తామంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే మేము తెలంగాణలో బాగుపడడం మీకు ఇష్టం లేదు. మీరు ఎక్కడ అంటే బీజేపీ వాళ్ళు కాబట్టి మీరైతే చేసింది కదా ఇంతకుముందు వేరే టెంపుల్ గురించి, రాముడి గురించి, దాని గురించి మీరు మరి దేవుళ్ళ గురించి ఓట్లాడుకున్నారు, అన్నీ చేసారు. మరి ప్రభుత్వం తరఫున కూడా మీకు